హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం డిజిటెక్ వైర్లెస్ మైక్రోఫోన్ అండ్ రిసీవర్ అన్బాక్స్ అండ్ రివ్యూ చూద్దాము. సో ఇది వచ్చేసి నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. నాకు ఆల్మోస్ట్ ఇది 600 చేంజ్ అలా వచ్చింది. ఇప్పుడు 700 అలా చూస్తుంది. సో ఇది ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకుంటే మనకు తక్కువలో బెస్ట్ ప్రైస్లో వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రంట్ బాక్స్లో ఇలా డిజిటెక్ అని బ్రాండ్ నేమ్ మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది రిసీవరు, ఇది వచ్చేసి ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ రెండు ఉంటుంది. ఇది వచ్చేసి యూఎస్బి టైప్ సి అన్నట్టు. ఇక్కడ మీరు చూడొచ్చు వైర్లెస్ మైక్రోఫోన్ రిసీవరు, మోడల్ వచ్చేసి DWM001. ఇది వచ్చేసి టైప్ సి అన్నట్టు. సో ఇది వచ్చేసి 4 hours అన్లిమిటెడ్ నాన్ స్టాప్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది వన్స్ మనం ఛార్జింగ్ చేస్తే. ఇది వచ్చేసి 10 meters వరకు వైర్లెస్ ఆపరేటింగ్ రేంజ్ అన్నట్టు. హోప్ మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటాను. 10 meters వరకు మనకి వైర్లెస్ ఆపరేషన్ రేంజ్ అన్నట్టు. ఇది వచ్చేసి 4 hours మనకి నాన్ స్టాప్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తా అంటున్నారు. బట్ నేను ప్రాక్టికల్గా చూస్తే 2 to 3 hours అలా వస్తుంది, డిపెండ్స్ అపాన్ యూసేజ్. సో ఫ్రంట్ బాక్స్ ఇలా ఉంది, 2.4 GHz రేడియో ఫ్రీక్వెన్సీ అని. సో ఫ్రంట్ బాక్స్ ఇలా ఉంటుంది. సో సైడ్ చూసుకుంటే మనకి ఇది రిసీవర్ యొక్క ఇమేజ్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి క్లిప్ మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నట్టు, క్లిప్ ఆన్ క్లాత్. ఇంకోటి వచ్చేసి పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ బాటంలో ఇచ్చారు. ఇక్కడ ఉంటుంది పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్. ప్లస్ మోడల్ నేమ్ వచ్చేసి DWM001 వైర్లెస్ రిసీవర్ ఇమేజ్ అన్నట్టు ఇది. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ మీరు ప్రైస్ చూసుకుంటే ఇక్కడ మెన్షన్ చేసింది వచ్చేసి 1995 అని మెన్షన్ చేశారు. October 23లో మ్యానుఫ్యాక్చరింగ్ అన్నట్టు ఇది ఇంపోర్ట్ అయింది. ఇది వచ్చేసి మనకి వైర్లెస్. సో ఇది వచ్చేసి మనం ఛార్జింగ్ ఒక 1 hour 2 hours అలా పెట్టుకుంటే ఆల్మోస్ట్ మనకు బాగానే వస్తుంది ఒక వీడియో రికార్డింగ్ వర్క్. ప్లస్ ఇది వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మోడల్ నేమ్ యూఎస్బి టైప్ సి అని ఉంది. సో ఇటు సైడ్ చూసినట్లయితే మీకు వైర్లెస్ రిసీవర్ ఇమేజ్ ఉంటుంది. ఇటు సైడ్ కూడా మనకి మైక్రోఫోన్, ఇటు సైడ్ మనకి వైర్లెస్ మైక్రోఫోన్ ఇచ్చారు. సో ఇక్కడ మనకు సౌండ్ పికప్ అండ్ పేరింగ్ లైట్ ఇండికేటర్ అనే 2 ఇమేజెస్ ఇక్కడ చూడొచ్చు. ఇది ఇక్కడ నుంచి మనకి వాయిస్ రికార్డ్ అవుతుంది మాత్రం. ఇక్కడ పేరింగ్ లైట్ ఇండికేటర్, మనం బ్లూటూత్ కనెక్ట్ అయితే పేరింగ్ లైట్ ఇండికేటర్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి BWM01 మోడల్ అని చెప్పి ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. ఫ్రంట్ ఇలా ఉంది, టాప్ ఇది వచ్చేసి బ్యాక్. సరే ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మనకి ఇలా ఉంది, ఇలా ఇచ్చారన్నట్టు. కుషన్ ఇచ్చేసి ఇందులో మనకు ఇది వచ్చేసి రిసీవర్, ఇది వచ్చేసి మైక్, ఇది మైక్కి ఇది వచ్చేసి క్లిప్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఇలా క్లిప్ ఇచ్చాడు. ఇటు సైడ్ మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్ మనకి ఛార్జింగ్ ఇండికేటర్ ఇక్కడ ఉంది. ఇది ఛార్జింగ్ ఇండికేటర్. ఇక్కడ నుంచి మన వాయిస్ రికార్డ్ అవుతుంది. సో బాటమ్ కూడా నాయిస్ క్యాన్సిలేషన్ అనుకుంటాను. ఇది ఫ్రంట్ అయితే ఇలా ఉంది. చూడడానికి క్వాలిటీ బాగానే ఉంది, ప్లాస్టిక్ క్వాలిటీ, ఇది క్వాలిటీ పరంగా బాగానే ఉంది. క్లిప్ కూడా బాగానే ఇచ్చాడు, పర్లేదు. ఈ బడ్జెట్ రేంజ్లో క్వాలిటీ బాగానే ఇచ్చాడు ఇది. సో ఇంకా బాక్స్లో చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి రిసీవరు. ఇక్కడ డిజిటెక్ అని లోగో ఇచ్చాడు. బాటమ్ సైడ్ ఇలా ఉంది. ప్లస్ ఇది వచ్చేసి టైప్ సి, మనకి యూఎస్బి మోడ్లో కూడా ఉంది. మన టైప్ సి కూడా అవైలబుల్ ఉంది, iOS కూడా అవైలబుల్ ఉంది. 3 డిఫరెంట్ సపోర్ట్ చేసే మోడల్స్లో ఉంది. కుషన్ తీసేస్తే లోపల మనకు ఒక బ్యాగ్ కూడా ఇచ్చాడు స్టోరేజ్ పర్పస్. బ్యాగ్ క్వాలిటీ చాలా బాగుంది. మనం ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కూడా ఈ బ్యాగ్తో మనం క్యారీ చేయొచ్చు. వైర్లెస్
స్పీకర్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిసీవర్ని బ్యాగ్లో పెట్టుకొని క్యారీ చేయొచ్చు. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు ఒక బాక్స్ ఇచ్చాడు. ఈ బాక్స్లో చార్జర్ అన్నట్టు USB Type-C చార్జర్ ఇచ్చాడు. చిన్న వైర్ ఇది, క్వాలిటీ కూడా బాగుంది. ఇంకా లోపల చూస్తే యూజర్ యాప్ ఇన్స్టలేషన్ అండ్ యూజర్ గైడ్, ఎలా ఇన్స్టాల్ చేయాలి అని ప్రాసెస్ ఇచ్చాడు. సో నేను కనెక్ట్ చేసి చూసాను ఆల్రెడీ. సో ఇది వచ్చేసి బ్లూటూత్గా ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది ఫోన్కి. సో ప్రాబ్లం ఏం లేదు. శాంసంగ్ మొబైల్స్ కానీ, ఒప్పో మొబైల్స్ కానీ, వివో మొబైల్స్, ఆ బ్రాండ్స్కి ఏం ప్రాబ్లం లేదు, బాగానే కనెక్ట్ అవుతుంది వితౌట్ ఎనీ థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టలేషన్. కొన్ని ఫోన్స్కి ఏమో థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టలేషన్ చేయాలని చెప్పి ఉంది. సో నేను యూజ్ చేస్తున్న మొబైల్స్కి అయితే ప్రాబ్లం లేదు, నో థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండానే ఇది వచ్చేసి కనెక్ట్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ నాకు ఎందుకు 2 ఇచ్చాడు, మరి 2 కూడా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ ఇచ్చాడు. సో ఇది గాయ్స్, హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ let me know your thoughts in comment section. Thank you. Bye.